ఓకే సార్. ఓకే ఓకే తనే ఉన్నారు కూర్చుంటాను ఓకే సార్. పడతా ఓకే ఓకే సార్. సదరూపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మీతో పచ్చని మాట్లాడతారు. నమస్కారం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ఇంత ఉత్సాహంగా పాటలు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశారు. ఒక 2 మాటలు, ఎందుకంటే ఇప్పుడు మీరంతా ఇప్పుడు డ్యాన్సులు పాటల మూడ్లో ఉన్నారు కాబట్టి ఒక 2 మాటలు. ఎన్టీఆర్ గారు 30 ఏళ్ళు చనిపోయి అయినా కానీ ఈరోజు ఇంత ఘనంగా ఇంత బాగా మనం గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆయన మన రాష్ట్రానికి చేసిన మంచి పనులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 2-3 మంచి పనులు ఏంటిది? బడుగు బలహీన వర్గాలకు ₹2 బియ్యము, పక్కా ఇల్లు, పోలీస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, అదే కాకుండా తెలుగు గంగ కట్టి అటు మెడ్రాస్కి నీళ్ళు ఇవ్వటమే కాకుండా లక్షలాది ఎకరాలు సాగు తెచ్చారు. కర్ణము పాటలో మనం ముందుకెళ్ళాలా అని చెప్పిన ఒక మాట మనందరం గుర్తు చేసుకోవాలా. ప్రజలు మనకు ఓటేస్తే మనం ఎమ్మెల్యేలు కావటం కానీ, లేకుంటే సర్పంచులు కావటం కానీ, లేకుంటే ఏమైనా అవుతాయి. అందుకని మన ప్రజలకి ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు సేవ చేసుకుంటూ రాబోయే 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నా. ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తల్లికి వందనం, రైతులకి 20,000, మహిళలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత పెన్షన్ 4,000, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి ఈరోజు అనేక అభివృద్ధి పనులు అటు పోలవరం, ఇటు అమరావతి, దాని తర్వాత మన కాల్స్ బాగా కొత్తగా మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు గతుకులు గుంతలు ఉండే రోడ్లను బాగా చేస్తూ ఉన్నాం. మన మండలంలో దగ్గర ఒక నెలలోనే ఈరోజు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మనం ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎన్టీఆర్ అన్నని గుర్తుపెట్టుకొని ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ గ్రామంలో చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఉన్న టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. మీరు ఎన్టీ రామారావు గుర్తు చేసుకొని బాగా సాంగ్లు డ్యాన్స్లు ఎంజాయ్ చేసుకోండి.